మన ప్రియతమ నాయకులు శ్రీ పితాని గారు ఇలపర్రు అంబేద్కర్ విగ్రహానికి పూర్వమాలంకరణ అలాగే ఇల్లు మన పితాని గారు మీ ముందుకు వస్తున్నారు. మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం, మీ మంచి నీ మీద కూడా చేసుకుంటాడు. ఇవాళ వచ్చి కొత్తగా చూసుకోరా ప్రభుత్వం నమస్కారం. మీ ముందుకు వచ్చారు, మీరంతా దీవించాలి, ఆశీర్వాదం. ఈ రోజున మన ప్రియతమ నాయకులు 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానే ఎన్నికల ప్రచారంలో ప్రారంభించాము. మొన్న నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కూటమితో ఆస్తిత అభ్యర్థిగా ఎన్నికల్లో పరిధిలో నుంచుని ఈనాడు వెలుపర గ్రామంలో ఉదయం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు వెలుపర గ్రామంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ప్రజలు మద్దతు పడుతున్న సందర్భంగా హృదయపూర్వక ఈ గ్రామ నివాసులందరూ కూడా హృదయపూర్వక జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున, ఇటు పవన్ కళ్యాణ్ తరఫున, అటు చంద్రబాబు నాయుడు గారి తరఫున నాయకులుగా వారందరూ కూడా హృదయపూర్వకంగా వారి ఇరువుల తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు మరొకసారి చెప్తా ఉన్నాం, ఈవేళ అంబేద్కర్ యొక్క సమక్షంలో ఈనాడు ప్రజాస్వామ్యం 2019 తర్వాత కూలి అయి ప్రజాస్వామ్యానికి స్వతంత్రం లేని భావాలు పోలీసులతో అక్రమంగా కేసులు పెట్టే ఒక దుస్సాంప్రదాయాన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్న సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరొకసారి చెప్తా ఉన్నాం, నవరత్నాల పేరిట చాలామంది ఈ గ్రామంలో కూడా మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు రేషన్ కార్డు వస్తే మా అమ్మ ఒడి వచ్చును, రేషన్ కార్డు వస్తే మాకు ఏమంటారు పథకం స్త్రీలకు సంబంధించి. దానికి కారణం నవరత్నాలు ఏదో రత్నం అక్కడికి వెళ్ళాలా, ఆ కుటుంబానికి కొత్త కార్డు వస్తే దానికి దుర్మార్గమైన ఆలోచనతో ఆ రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. దుర్మార్గమైన ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి అంబేద్కర్ సాక్షిగా ఈరోజు చెప్తా ఉన్నా, ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇటువంటి కార్యక్రమం దుర్మార్గాన్ని నేను చెప్తా ఉన్నా. భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం కూటమి అధికారం వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం. 18 సంవత్సరాలు ప్రతి కార్డుతో సంబంధం లేకుండా కనీసం 59 సంవత్సరాల వరకు నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పే మాట
ఈరోజు చెప్తా ఉన్నాం, ఎవరైతే రేషన్ కార్డు కాలేదో వారందరూ కూడా రేషన్ కార్డులు వారి యొక్క మ్యారేజ్ అయిన తర్వాత వారందరూ కూడా రేషన్ కార్డు ఇస్తాం. అలాగే 3 గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తాం. మరొక విషయం, మీరు జిల్లాలో ఎక్కడ తిరిగినా స్త్రీలకు సంబంధించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాం. ఇది ఒక భాగం మాత్రమే. భవిష్యత్తులో చాలా ప్రకటించబోతా ఉన్నాం. మేనిఫెస్టో రాబోతుంది. ఉభయ రాజకీయ పార్టీల నుంచి కూడా ఉమ్మడి జాబితాతో మేనిఫెస్టో తయారవుతుంది. త్వరలో చూసినట్టయితే అనేక సామాజిక వర్గాల యొక్క స్ఫూర్తి, ఆర్థికంగా రాజకీయంగా వారికి అవకాశాలు మెండుగా సపోర్ట్ చేయడానికి ఇస్తూ ఉన్నాం. యువతకి ఎవరైతే ఉద్యోగాలు లేక ఉద్యోగ క్యాలెండర్ లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఉందంటే ఇదే. యువతకి ఉద్యోగపరం క్యాలెండర్ లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చే భాగ్యం భవిష్యత్తు తరంలో తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తుంది. యువతకు సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్ని అనౌన్స్ చేస్తూ పోతా